హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ప్రియా వాళ్ళ అమ్మ, ప్రియా ఏడవకు, మనం తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, పాపని మరో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం అనగానే ఆది, ప్రియా నువ్వు ఎవరికి ఏమి చేయలేదా అంటూ సూటిగా అడిగాడు. ప్రియా కళ్ళు తుడుచుకుంటూ అన్నది. సంయుకి నువ్వు చేసిందేమిటి? దానికి దీనికి ఏంటి సంబంధం? నువ్వు సంజయ్ని కావాలనుకుని ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని సంజయ్ అంటేనే అసహ్యం కలిగేలా చేశావు. తప్పే. అయితే దానికి నా పాప ఇలా అవ్వాలా? ఏం మాట్లాడుతున్నావు ఆది అన్నది సీరియస్గా. ఎందుకంటే నువ్వు ఆ రోజు సంజయ్తో సంయుకి కనపడ్డప్పుడు తను ప్రెగ్నెంట్. ప్రియా షాక్. అవును, నువ్వు అలా చేయటం చూసే సంయు కోపంతో వెళ్ళి యాక్సిడెంట్ చేసి అబార్షన్ అయ్యింది అంటూ ప్రియా వైపు చూశాడు. వాళ్ళ అమ్మ, ఆది ఏమంటున్నావు? సంజయ్కి పెళ్ళయిందా? ఇది వాళ్ళని విడదీసిందా? ఆది జరిగింది చెప్పి, నేను కూడా హెల్ప్ చేశాను. అయితే ఇప్పుడు ఆ సంయు వాళ్ళ ఫ్రెండ్ జనని నాకు కాబోయే భార్య. తనని నేను 6 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా. ఇప్పుడు ఎందుకో తను నన్ను దూరం పెడుతోంది. అంటే జున్ను అన్నది కదా, మా సంయు సంగతి తేలే వరకు మన పెళ్లి సంగతి లేదు అని. ఇప్పుడు అర్థమైంది ప్రేమ విలువ, ప్రేమించే వాళ్ళు మనతో విడిపోతే కలిగే బాధ అని ప్రియాతో. నువ్వు నేను సంజయ్కి చాలా పెయిన్ ఇచ్చాం. ప్రియా వాళ్ళ ఫాదర్, సరే నువ్వు అన్నది కరెక్టే, మరి వాట్ అబౌట్ సంయుక్తాస్ ఫాదర్? మీ ఇద్దరు సంజయ్ మీద ప్రేమతో ఒకరు, పగతో ఒకరు చేశారు. సంయు ఆయన కన్న కూతురు. ఆయన ఎందుకు తెలిసి తెలిసి కన్న కూతురు లైఫ్ నాశనం చేశాడు? ఏ తండ్రి అయినా తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకునే అల్లుడు రావాలనే కోరుకుంటాడు. ఆ రకంగా చూసిన సంజయ్ నెంబర్ 1. మరి అలాంటి అల్లుడు దొరికితే ఎందుకు వద్దనుకుంటున్నాడు? ఒకప్పుడు సంజయ్ దగ్గర ఏమీ లేదు, బట్ తను ఇప్పుడు నీకన్నా నాకన్నా బిగ్ షాట్. ఇప్పుడు కూడా సంజయ్ని ఎందుకు ఇష్టపడటం లేదు అన్నాడు. అంకుల్, ఒక్కోరి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. నాకు జనని దూరం అవుతోంది అంటే తెలిసింది నేను చేసింది ఎంత తప్పో. మహేందర్ అంకుల్ మొదటి నుంచి మనీ మైండెడ్. ఆయనకు సంజయ్ ఎప్పుడూ నచ్చడు. ఆయన మారాలంటే కష్టం. ఆయన సంగతి పక్కన పెడితే, ప్రియా నువ్వు చేసిందంతా సంయుకి చెప్పేసేయ్. వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయి. వాళ్ళిద్దరిని కలుపు అండ్ నీకు మంచి జరగచ్చు అనేసి వెళ్ళిపోయాడు. ప్రియా వాళ్ళ మదర్ చెప్పటం ఆపి, ఆది చెప్పాడని కాదు, నేను ఫుల్ క్లాస్ ఇచ్చాకే ఇది నీకు మొత్తం చెప్పాలని డిసైడ్ అయ్యింది. నీకోసం మీ స్టూడియోకి వెళ్ళింది, నువ్వు లేవన్నారు. అయితే పాపని సెకండ్ ఒపీనియన్ కోసం ట్రై చేస్తుంటే యూఎస్లో రేపే అపాయింట్మెంట్ దొరికింది. వెళ్ళి వచ్చాక నిన్ను కలవాలని అనుకున్నాము, కానీ అనుకోకుండా నువ్వు కలిశావు అన్నది. ప్రియా లేచి సంయు చేతులు పట్టుకుని, ఐఎమ్ వెరీ సారీ సంయు, బట్ నన్ను క్షమించమని అడగను. క్షమించేంత చిన్న తప్పు కాదు నేను చేసింది. ఒక్కటి మాత్రం చెప్తా, సంజయ్ గోల్డ్, తన తప్పు ఎంత మాత్రం లేదు. అండ్ మీ ఇద్దరు ఒకరికొకరు పుట్టారు అంటూ సంయుని హక్ చేసుకుని వదిలి, నాకు ఫ్లైట్ టైం అవుతోంది అంటూ పాపను ఎత్తుకుని ముందుకు వెళ్ళింది. ప్రియా ఒక్క నిమిషం అని సంయు అంటూ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఎంత మంచిదానివి అని అనుకుంటావా అంటూ దూరంగా తోసింది. ప్రియాకి ఏమీ అర్థం కాలేదు. నువ్వు చెప్తే నేను వెళ్ళి సంజయ్తో కలిసిపోతా అనుకున్నావా? నెవర్. నాకు తనకు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అండ్ హక్ చేసుకుంది. ఎందుకంటే మేమిద్దరం ఒకరికొకరం ఇది కరెక్ట్గా చెప్పావు అందుకు. అండ్ ఫైనల్గా నువ్వు ఎంత సారీ చెప్పినా నా బేబీ రాదు, ఇంకా 4 సంవత్సరాలు వెనక్కి రావు, బట్ నీ బేబీకి ఏమీ కాదు, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ పాపకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ప్రియా కూడా సంతోషంగా వెళ్ళిపోయింది. ఇక్కడ మన పాప ఎందుకు అలా చెప్పిందో తర్వాత చూద్దాం. సంయు కాశ్మీర్లో ల్యాండ్ అయ్యాక నైనాకి కాల్ చేసింది. మేడం, మిమ్మల్ని రిసీవ్ చేసుకొని సార్ షూటింగ్ జరిగే ప్లేస్కి తీసుకెళ్ళటానికి శంకర్ వచ్చాడు. తను మీరు ఏం చెప్తే అది చేస్తాడు. అండ్ మీరు చెప్పినట్లు సార్ గెస్ట్ హౌస్లో చెఫ్ని ఇవాళకి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోమన్నాను. గుడ్ నైనా. ఇంకా నైట్ 12కి నేను చెప్పినట్లే చేసే, జాగ్రత్త. మీ సార్ని డైవర్ట్ చేయడం చాలా కష్టం. అండ్ తనకు డౌట్ వస్తే మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. లేదు మేడం, శంకర్ మాత్రమే కాదు మిగిలిన వాళ్ళకి చెప్పాను మీరు సార్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని. అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు. ఓకే అంటూ కాల్ కట్ చేసింది.
శంకర్ వచ్చి సంయుని రిసీవ్ చేసుకుని కారు స్టార్ట్ చేశాడు. కారు సాఫ్రాన్ క్రాప్స్ మధ్యలో నుంచి వెళ్తోంది. సంయుకి మనస్సు కారు కన్నా ఫాస్ట్గా వెళ్తుంది సంజయ్ని చూడటానికి. అరగంట జర్నీ తర్వాత శంకర్ ఒక చోట కారు ఆపి, మేడం దిగండి అన్నాడు. సంయు దిగి చూసింది. ఇదే మేడం సార్ ఉండే గెస్ట్ హౌస్. సార్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. మీరు ఏం చెప్పినా చేయటానికి నేను ఇంకా 3 స్టాఫ్ ఉన్నారు అని ఒక కవర్ ఇచ్చి, ఇదిగోండి మేడం మీరు చెప్పింది కొన్నాను అన్నాడు. ఓ తెచ్చావా, సరే వెయిట్ చేయి, నేను 10 మినిట్స్లో వస్తా అని లోపలికి వెళ్ళింది. సంయుని చూడగానే లోపలి స్టాఫ్ విష్ చేశారు. సార్ రూమ్ అని అడిగింది. వాళ్ళు పైకి చూపించారు. సంయు ఫాస్ట్గా పైకి వెళ్ళింది. డోర్ తీసి లోపలికి వెళ్ళి తను ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యింది. అది కాశ్మీర్ డ్రెస్, అచ్చం కాశ్మీర్ యాపిల్లా రెడీ అయ్యింది. సంజయ్ గడు చూస్తే అంతే. రూమ్ చుట్టూ చూసి బయటకు వచ్చి చూసి అన్ని రూమ్స్ చెక్ చేసి సూపర్గా ఉన్నాయి. టెర్రస్ మీదకు వెళ్ళింది. సంజయ్కి కాల్ చేసింది. తను లిఫ్ట్ చేసి, చెప్పు పొట్టి, ఏంటి ఫుడ్డీ పాపని విశ్వాసానికి అప్పగించి నువ్వు డుమ్మా కొట్టావంట? కొంచెం పని ఉండి. నాకు తెలియని పనులేంటి బే నీకు? నువ్వు అన్నీ చెప్పి చేసావు నాకు, నేను నీకు చెప్పటానికి. నేనా? సరే కానీ ఎక్కడ ఉన్నావు? సంయుకి టెన్షన్ వచ్చింది. అమ్మో కనిపెట్టేశాడా? కొంపదీసి గెస్ట్ హౌస్ ఎంట్రన్స్లో ఉన్న వెబ్ క్యామ్లో. ఓయ్ బుడ్డి నిన్నే, ఎక్కడా? అది మీ ఇల్లు. అదే మన ఇంటికి వెళ్దామని. అక్కడికెందుకు? ఎందుకేంటి? అది నా ఇల్లు, మనం అక్కడే ఉండేది, చూసుకోవాలి కదా. ఆర్ యూ సీరియస్ పొట్టి అని అడిగాడు కంగారుగా. అమ్మయ్య నమ్మేశాడు. ఏ సంజయ్ నేను వెళ్ళకూడదా? అమ్మ తల్లి, నేను వచ్చే వరకు కుదురుగా ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఎప్పుడు వస్తావు అని అడిగింది ముద్దుగా. ఇంకో 2 డేస్. ఎల్లుండి ఈ టైంకి నీ దగ్గర ఉంటా, సరేనా? సమయం ముద్దు పెట్టి, సరే బాయ్, ఎక్కడికి వెళ్ళనులే అంటూ కాల్ కట్ చేసింది. ఎగురుకుంటూ కిందికి వచ్చింది. అక్కడ ఉన్న స్టాఫ్కి ఏవో చెప్పి కార్ ఎక్కింది. మేడం సార్ షూటింగ్ స్పాట్కేనా? అక్కడికే. శంకర్ 10 మినిట్స్లో అక్కడికి తీసుకెళ్లాడు. సంయు దిగగానే తను వచ్చి దూరంగా జరుగుతున్న షూటింగ్ని చూపించాడు. శంకర్ బ్రేక్ టైంలో ఆయన ఎక్కడ ఉంటారు? పక్కనే చిన్న కాటేజీ ఉంది మేడం, అక్కడ ఉంటారు. సరే నువ్వు నీ పనిలో ఉండు, అవసరమైతే నేను కాల్ చేస్తా అంటూ చిన్నగా నడుచుకుంటూ సంజయ్ ఉన్న వైపు వెళ్ళింది. అక్కడ షూటింగ్ చూస్తున్న వాళ్ళలో కలిసిపోయింది. ఏవో సీన్స్ తీస్తున్నారు. సంజయ్ కనపడలేదు. సంయు టెన్షన్గా చూసింది. ఎక్కడైనా కనపడతాడా అని. దూరంగా కాటేజ్ ఉన్నది. సరే చూద్దామని వెయిట్ చేస్తోంది. కొంతసేపు తర్వాత సంజయ్ వచ్చాడు పోలీస్ గెటప్లో. సంయు అదే ఫస్ట్ టైం సంజయ్ షూటింగ్ చూడటం. చాలా ఉత్సాహంగా చూస్తోంది. యాక్షన్ అనగానే దాదాపు 10 నిమిషాల తర్వాత మనోడు ఫైట్ మొదలెట్టాడు. కట్ అనగానే ఆగి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు. షూటింగ్ చూస్తున్న వాళ్ళలో ఒక అమ్మాయి అక్కడ ఉన్న ఒక అతన్ని ఏదో అడిగింది. అతను ఓకే వెయిట్ చేయండి అంటూ సంజయ్ దగ్గరికి వెళ్ళాడు. సంయు వాళ్ళతో ఆ అమ్మాయి ఏమడిగింది అనగానే వాళ్ళు, మేము స్టూడెంట్స్ సంజయ్ని ఇక్కడ చూసి షాక్ అయ్యాము, అందుకే సంజయ్తో సెల్ఫీ కోసం అడుగుతున్నాము. ఎవరతను? అంత క్రేజ్ ఉన్న హీరోనా? అందులో ఒక అమ్మాయి, ఎవరా? సంజయ్ తెలీదా మీకు? అని తల అడ్డంగా ఊపింది. వాళ్ళు నవ్వుకుని, సంజయ్ తను క్రికెటర్, అడ్వర్టైజ్మెంట్ షూటింగ్కి అని ఇక్కడికి వచ్చారు. ఓహో అయితే ఏంటంట? ఆ అమ్మాయి, ఏంటా? ఓ మై గాడ్, నువ్వు ఏ స్టేట్ తల్లి? ఇదే కాశ్మీర్. అలా చెప్పు, సంజయ్ అంటే ఎంత క్రేజో నీకేం తెలుసు? 4 ఇయర్స్లో 12 మ్యాచెస్లో 4 సెంచరీలు. ఓహో మిగిలిన వాటిలో ఆడలేదా అప్పుడు అని కిసుక్కున నవ్వింది. వాళ్ళంతా సీరియస్గా చూశారు. అయినా ఆయనతో సెల్ఫీ ఎందుకు? అతనేం తోపు కాదు. ఓయ్ చూడటానికి కాశ్మీర్ యాపిల్లా ఉన్నావు, కొరికానంటే చూడు. కొరుకుతావా? ఇదేం పిచ్చి నీకు? మరి ఆఫ్టర్ ఆల్ అంటావా మా సంజయ్ని? కాక మీ సంజయ్ ఏమైనా దిగొచ్చాడా అని అడిగింది నడుముపై 2 చేతులు పెట్టుకుని. అవును దిగి వచ్చాడు. హీ సంథింగ్ అంటూ పాప కళ్ళలో మెరుపు. సంథింగ్ అంటే కొంపతీసి లవ్ చేస్తున్నావా? లవ్ అంటే లవ్ కాదు, అభిమానంలో ఒక రేంజ్ నాది. అబ్బో నువ్వు సరే ఒక రేంజ్, మరి మీ హీరో కూడా తన ఫ్యాన్స్ విషయంలో అలాగే ఉంటాడా? తనకి తన ఫ్యాన్స్ అంటే చాలా అభిమానం. సరే మీరు సెల్ఫీకి వెళ్ళినప్పుడు ఆయన ఒకటి అడగండి,
రేపు మార్నింగ్ మీతో కొంత టైం స్పెండ్ చేయమని ఎవరూ మాట్లాడలేదు. చూసారా, అందుకే అన్నాను, మీరు గొప్ప ఫ్యాన్సే, మీ హీరో కూడా గొప్ప కాదో తెలియాలి కదా. వాళ్ళంతా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఓకే, అతనేమి తోపు కాదని ఒప్పుకోండి. సరే, మా హీరో ఒప్పుకుంటాడు, నువ్వే చూడు. ఒప్పుకోవడం కాదు, తను ఇచ్చిన మాట మీద నిలబడాలి. వాళ్ళంతా సరే అన్నారు. ఒక 10 నిమిషాల తర్వాత వీళ్ళని పిలిచారు. వాళ్ళంతా దాదాపు 60 మంది ఉన్నారు. సంయు వాళ్ళలో కలిసిపోయింది. సంజయ్ పైకి లేచి అందరితో హాయ్, ఎలా ఉన్నారు అని అడిగాడు. వాళ్ళంతా ఫైన్ అంటూ అరిచారు. సంయు నవ్వుకుంటోంది. కొందరు ఏవో అడిగితే సంజయ్ నవ్వుతూ ఆన్సర్స్ ఇచ్చాడు. వాళ్ళంతా సెల్ఫీ అడిగాడు. మనోడు ఓకే అన్నాడు. సంజయ్ చేతికి ఫోన్ ఇచ్చారు. మరే కరెంటు ఫోన్ అంత హైట్గా ఆయన గారు ఓకే అని సెల్ఫీ తీశాడు. మన పాప కూడా వాళ్ళతో ఉండి ఫోటో దిగింది. బాబు అంతమందిలో తనని గమనించలేదు. అందులోనూ కాశ్మీర్ డ్రెస్లో ఉంది కదా. వాళ్ళు ఫోటో దిగటం అయ్యాక ఆ అమ్మాయి సంజయ్ వీ హ్యావ్ ఏ రిక్వెస్ట్. సంయు నెమ్మదిగా వెనక్కి జరిగింది. చెప్పండి, రేపు మీరు మాతో టైం స్పెండ్ చేయాలి అనగానే సంయు ఫాస్ట్గా పరిగెత్తింది. రేపు కుదరదు, చాలా టైట్ షెడ్యూల్, ఏమీ అనుకోకండి. వాళ్ళు వదలలేదు. ప్లీజ్ ప్లీజ్ అనేసరికి సరే, ఓన్లీ హాఫ్ అన్ అవర్ అంతే. వాళ్ళంతా హే అంటూ అరిచి సంయు కోసం చూశారు. అప్పటికే తను చాలా దూరం వెళ్ళింది. ఓయ్ కాశ్మీర్ యాపిల్, విన్నావా అంటూ పెద్దగా అరిచారు. ఏంటి ఇలా అరుస్తున్నారు, ఎవరా అని చూశాడు. సంయు చాలా దూరం వెళ్ళిపోయింది. ఎవరి అమ్మాయి, ఎందుకు అలా పరిగెడుతుంది? అంతలో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ సార్ అన్నాడు. ఓకే ఓకే అంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. నైట్ 10కి గెస్ట్ హౌస్ ముందు కార్ ఆగగానే సంయుకి టెన్షన్ మొదలైంది. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి, సంజయ్ కనిపెట్టకుండా అనుకుంది. సంజయ్ ఫాస్ట్గా వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుని సంయుకి కాల్ చేశాడు. తను కింద కిచెన్లో ఉంది. ఫోన్ వైబ్రేట్ అవుతుంటే చూసి కట్ చేసింది. మళ్ళీ చేశాడు. కట్ చేసి మెసేజ్ పెట్టింది, కాల్ యూ లేటర్ అని. ఈ తింగరి డార్లింగ్ ఏ కొంప ముంచుతోందో ఏంటో అనుకుంటూ విజిల్ వేసుకుంటూ కిందకి వచ్చాడు. సంయుని డిన్నర్ ప్రిపేర్ చేసింది. సంజయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే సంజయ్ స్టాఫ్లో ఒకరికి సైగ చేసింది. అతను వెళ్ళి సంజయ్కి డిన్నర్ పెట్టాడు. సంజయ్ ఫోన్లో ఏదో చూస్తూ ఫాస్ట్గా తింటున్నాడు. ఈడియట్, టేస్ట్ చేంజ్ అయిందని కూడా కనిపెట్టలేదు. సంజయ్ తినటం ముగించి టీవీ ఆన్ చేశాడు. సంయు నెమ్మదిగా పైకి వెళ్ళి తన అరేంజ్మెంట్స్లో పడింది. టైం 11:30. సంజయ్ సడన్గా పైకి వచ్చాడు, ఏదో గుర్తొచ్చి. సంయు సంజయ్ రూమ్లో రెడీ అవుతోంది. బాబు డోర్ తీయబోతే రాలేదు. ఏంటిది రాలేదు అంటూ మళ్ళీ తీస్తున్నాడు. సంయుకి సౌండ్ అయ్యి వాము వచ్చినట్లున్నాడు, ఇప్పుడెలా అంటూ టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ అంటూ తన ఫోన్లో నుంచి సంజయ్కి కాల్ చేసింది. సంజయ్ లిఫ్ట్ చేశాడు. సారీ, ఇందాక ఫుల్ బిజీ అన్నది. సంజయ్ డోర్ నుంచి యువతలకి వచ్చి నేను లేను, స్టూడియోకి వెళ్ళలేదు, మీ ఇంట్లో లేవు, ఇంకేం బిజీనే నీకు. సంజయ్ ఐ హేట్ యూ అని ముద్దు పెట్టింది. మనోడు నెమ్మదిగా నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నావు అని అడిగింది. టీవీ చూస్తున్నా, రేపటి షూటింగ్ కోసం కొన్ని కాస్ట్యూమ్స్ చూసుకోవాలి. ఏంటి, టీవీలో అవి కూడా చూపిస్తారా? కాదే. సంయు నెమ్మదిగా మాటల్లో పెట్టి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది. పాప మనోడికి ఇష్టమైనట్లుగా రెడీ అయ్యింది, శారీతో సహా. నెమ్మదిగా కిందికి వెళ్ళింది. రేపు నీ ప్రోగ్రాం ఏంటి అని అడిగాడు. ఏముంది, ఎప్పటిలాగానే ఫుల్ తినేయడం, అరిగే వరకు యోగా చేయడం. ఇంకేం లేదా? గుర్తొచ్చింది, రేపు ఫిష్ బిర్యానీ చేయాలి. దానికోసం ఫ్రెష్ ఫిష్ కోసం ఎర్లీ మార్నింగ్ లేచి తెచ్చుకోవాలి. అబ్బో సరే, పడుకో తల్లి అంటూ కాల్ కట్ చేశాడు. ఏంటో ఈ బుడ్డోడు, నా బర్త్డే మర్చిపోయిందా అనుకుంటూ రూమ్ డోర్ తీశాడు. వచ్చింది. పాపం సంయు తన బర్త్డే మర్చిపోయిందన్న బాధలో డోర్ సంగతి మర్చిపోయాడు. వెళ్ళి ల్యాపీ ఓపెన్ చేసి చూసుకుంటూ కళ్ళు మూశాడు. నైట్ కరెక్ట్గా 12. స్టాఫ్ అందరూ వచ్చి డోర్ కొట్టారు. సంజయ్ లేచి తలుపులు తీశాడు. అందరూ హ్యాపీ బర్త్డే సార్ అంటూ విషెస్ చెప్పారు. సంజయ్ డల్గా థ్యాంక్ యూ అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. సార్ మీకోసం కేక్ రెడీ చేశాం ప్లీజ్ అంటూ సంజయ్ వద్దంటున్నా బలవంతంగా లాక్కెళ్లారు. గెస్ట్ రూమ్లో ఫుల్ లైటింగ్. హ్యాపీ బర్త్డే టు మై స్వీట్ హబ్బీ అని లైట్స్తో డెకరేట్ చేసింది. సంయు కేక్ దగ్గర నిల్చొని ఉంది. మనోడు షాక్. ఏంటిదంతా నిజమేనా?
లేక నేనేమైనా కలకంటున్నానా అనుకున్నాడు. సంయు వచ్చి తన చేయి పట్టుకుని కేక్ కట్ చేయించింది. అందరూ క్లాప్స్ కొడుతుంటే సంయు ముందుగా కేక్ పెట్టింది. సంజయ్ తనకి తినిపించాడు. ఏంటి షాకా? నువ్వేనా సర్ప్రైజ్లు ఇచ్చేది? నాకు వచ్చు అని కన్ను కొట్టింది. స్టాఫ్ అంతా సంజయ్కి తినిపించి వెళ్ళిపోయారు. సంజయ్ సంయుని దగ్గరకు తీసుకున్నాడు. సంయు తన పెదవులను అందుకుంది. 5 నిమిషాల తర్వాత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై లవ్ అంటూ హగ్ చేసుకుంది. సంజయ్ ఇంకా నమ్మటం లేదు. ఏ పొట్టి అన్నాడు తనని హగ్ చేసుకుని. ఇదంతా నిజమేనా? సంయు గట్టిగా గిచ్చింది చేతి మీద. ఔచ్, నిజమే అంటూ సంయు వైపు చూశాడు. తను సంజయ్ చేయి పట్టుకుని టెర్రస్ మీదకు తీసుకెళ్ళింది. అక్కడంతా తులిప్స్ అండ్ రోజెస్లతో లవ్ యూ సంజయ్ అని డెకరేట్ చేసింది. ఏయ్ పొట్టి, సూపర్ అని తన కళ్ళలోకి చూశాడు. సంయు కాళ్ళు పైకెత్తి సంజయ్ భుజం చుట్టూ చేతులేసి సంజయ్ తలను వంచింది. అబ్బా, ఇంత కష్టం ఎందుకు నీకు బుడ్డోడా అంటూ సంయుని పైకి లేపాడు. సంయు సంజయ్ బుగ్గలు లాగి ఎందుకంత షాక్ అవుతున్నావు అంటూ గడ్డం కొరికింది. లేదు, నేను షూటింగ్లో బిజీగా ఉండి నువ్వు వస్తావని అసలు ఊహించలేదు. అందుకేనా డిన్నర్ టేస్ట్ మారినా తమరు గుర్తించలేదు అంటూ నవ్వింది. సంజయ్ తనను ఇంకా పైకి లేపి అవునా, నువ్వు చేసావా అని అడిగాడు ఆశ్చర్యంగా. హాహా, నేనే అంటూ కిందకి దిగుతుంటే సంజయ్ తనని అక్కడే డెకరేట్ చేసిన పూలపై పడుకోబెట్టాడు. సంజయ్ తల వెనక చేత్తో రుద్దుకుంటూ మోకాళ్ళ మీద కూర్చుని నీకు ఇంత తెలివి ఎప్పుడు వచ్చింది బుడ్డోడా అనగానే నాకు తెలివి ఉంది కాబట్టే ఏ వీడియోలు సాక్ష్యాలు లేకుండా నీకోసం వచ్చాను అంటూ మూతి ముడిచింది. సంజయ్ తన దగ్గరకు వచ్చి పక్కన పడుకుని నిజమే రోయ్, నీకు బుర్ర బాగా పనిచేస్తుంది బయట తన మొహం మీద వేసుకుని వెవ్వె అంటూ వెక్కిరించింది. సంజయ్ తన మీదకు వచ్చి అసలు ఎప్పుడు వచ్చావు, నా స్టాఫ్ అందరినీ ఎలా మేనేజ్ చేశావు అంటూ బుగ్గ కొరికాడు. సంయు పైటలో నుండి చెప్తారు, నువ్వు 4 సంవత్సరాలు ఎన్నో చేశావు నా కోసం. నీ టర్న్ అయ్యింది, ఇంకా నా టర్న్ స్టార్ట్ అయ్యింది. అనుకున్నా నీకు అన్నీ తెలిసిపోయాయని అంటూ తను రివర్స్ అయ్యి సంయుని పైకి లాక్కున్నాడు. సంయు మొహం మీద నుండి కొంగు తీసి పెదవులను అందుకున్నాడు. సంయు 2 నిమిషాల తరువాత సంజయ్ గుండె మీద పడుకుని చిన్ను అంటూ జుట్టు సవరిస్తున్నాడు. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అబ్బా, మొదలెట్టావా? చాలా సంవత్సరాల తర్వాత బర్త్డే మూడ్లో ఉన్నా. ఇప్పుడు కూడా డౌట్స్ అంటే ఎలా? నువ్వు ఈ 4 సంవత్సరాలలో బర్త్డే చేసుకోలేదా అంటూ సంజయ్ కళ్ళలోకి చూసింది. నువ్వు పక్కన లేకుండా నేనెందుకు చేసుకుంటాను? అందుకే నీకు ఇలా సర్ప్రైజ్ ఇచ్చా అంటూ చెంప మీద తట్టింది. సంజయ్ తన చేతిని ముద్దు పెట్టుకుని నిజంగా చాలా నచ్చింది నీ సర్ప్రైజ్ అన్నాడు. థ్యాంక్ యూ అని తన మీద నుంచి లేచి పక్కకు జరిగింది. సంజయ్ లేచి ఆ పూలన్నీ తన పైన వేశాడు. సంయు నవ్వుతూ సంజయ్, ఇప్పుడు చెప్తున్నా విను, ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోను. ఇంక మీదట నిమిషం కూడా నిన్ను వదిలి ఉండను. ఐ హేట్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్నది. సంజయ్ సంయు నడుముపై ముద్దు పెట్టి చేతులను లాక్ చేసి తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ పొట్టి, నువ్వే కాదు నేను కూడా ఇంకో నిమిషం కూడా వదల్లేను అంటూ హక్ చేసుకున్నాడు. సంయు సంజయ్ భుజంపై చరిచి ఓయ్ ఏం చేస్తున్నావు, కిందకి పదా, ప్రాజెక్ట్ సక్సెస్ చేద్దాం అని లేచి సంయుని లేపాడు. సరే ఇదొకటి చెప్పు, శ్యామ్కి మన దెబ్బలు తగిలాయి, అడిగితే యాక్సిడెంట్ అన్నాడు, కొట్టింది నువ్వేనా? సంజయ్ కిందకి దిగుతూ ఏమో నాకు తెలియదు అన్నాడు. సంయు తన వెనకే వచ్చింది. సంజయ్ తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. సంయుని బెడ్ మీదకి తోసి తనని ఆక్రమించాడు. సంయు తనని ఒక్క తోపు తోసి నువ్వు చెప్పకపోతే నీతో నో ప్రాజెక్ట్. ఓసే రాక్షసి, ఈరోజు నా బర్త్డేనే, నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ తనని లాక్కున్నాడు. ఆహా చెప్పు, శ్యామ్ని కొట్టింది నువ్వేనా? ఏంటే నువ్వు అంత దూరం నుంచి నా కోసం వచ్చావు, కాసేపు నాకు అడ్డం చెప్పుకుంటే తర్వాత నీ డౌట్స్ అన్నీ తీరుస్తా. అది కాదు నేను. సంజయ్ తన చేత్తో సంయు నోరు మూసి ఇంకేం మాట్లాడుకు అంటూ చేతులు లాక్ చేసేశాడు. గంట తర్వాత నువ్వు అడిగింది ఇచ్చాగా, ఇప్పుడు నేను అడిగే వాటికి టక అని ఆన్సర్ ఇవ్వు అన్నది. ఏ ఊరు పప్పా నీది? నా పని కోసం నేను 100 చెప్తా, అన్నీ నమ్మేస్తే ఎలా అంటూ సంయు నడు మీద గిచ్చాడు. అంటే ఇప్పుడు ఏమీ చెప్పవా
అస్సలు అంటూ తన నడుముని చుట్టుకుని పడుకున్నాడు. సంజయ్ నిన్నే ఇటు చూడు అన్నది. సంజయ్ తల అడ్డంగా ఊపుతున్నాడు. ఎంత చీటర్వి, నీకు కావాల్సింది తీసుకుని నాకేమీ చెప్పటం లేదు అంటూ జుట్టు పీకింది. అబ్బా సమ్మగా ఉంది, మళ్ళీ పీకు అన్నాడు. ఇంక నువ్వు ఏం చెప్పవు నాకు తెలుసు, పో నీతో కట్టి నా నడుము నాకు ఇచ్చేయి అంటూ సంజయ్ని తోసింది. ఏంటి బే నీ గొడవ, గమ్మున పడుకో, రేపు మార్నింగ్ చూసుకుందాం అంటూ మళ్ళీ దగ్గరకు లాక్కొని నడుముని చుట్టుకుని పడుకున్నాడు. సంయు సంజయ్కి మొట్టికాయ వేసి చేసేది లేక నిద్రలోకి జారుకుంది. సంయుకి మెలకు వచ్చింది. సంజయ్ తన మీద చేయి వేసుకుని పడుకొని ఉన్నాడు. నెమ్మదిగా సంజయ్ చేయి తీసి లేచింది. బ్రష్ చేసుకుంటూ హెయిర్ పైకి పెట్టింది. సంజయ్ లేచి చూస్తున్నాడు. చీర తీస్తూ ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి సంజయ్ కళ్ళు మూసేశాడు. సంయు నెమ్మదిగా బెడ్ వెనుక దాక్కుంది. సంజయ్ కళ్ళు తెరిచి చూశాడు, కనపడలేదు. లేచి చూసేసరికి నువ్వు లేచావని నాకు తెలుసు అని బాత్రూమ్ వైపు పరిగెత్తింది. సంజయ్ అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళి డోర్ దగ్గర అడ్డంగా నిలబడ్డాడు. సంయు తన చేతి కింద నుంచి వంగి లోపలికి వెళ్ళింది. సంజయ్ వస్తుంటే డోర్ క్లోజ్ చేయబోయింది. బట్ తన బలం ముందు ఆగలేదుగా. నెట్టి లోపలికి వెళ్ళి డోర్ వేశాడు. కాసేపు తర్వాత సంయు రెడీ అయ్యి సంజయ్కి డ్రెస్ తీసింది. సంజయ్ స్నానం చేసి రాగానే సంయు తనకు డ్రయర్ పెడుతుంటే సంజయ్ తన నడుముకి చక్కిలి గింతలు పెట్టాడు. చిన్ను ప్లీజ్ కాసేపు ఉండు. సంజయ్ తన చెంగుతో తల తుడుచుకున్నాడు. ఓయ్ ఇదేంటి, నాకు ఇలాగే బాగుంది, ఇవాళ నా బర్త్డే, నేను ఏం చేసినా నువ్వు కాదనకూడదు అన్నాడు. తప్పుతుందా అంటూ డ్రెస్ ఇచ్చింది. సంజయ్ వేసుకుని వచ్చాడు. సంయు తన చేతిని తీసుకుని బ్రాస్లెట్ పెట్టింది. సంజయ్ అది చూసి వావ్ సో నైస్ అనగానే ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్దాం? ముందు నాకు 2 hours పర్మిషన్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా. తర్వాత నిన్ను ఒక చోటికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని అడిగింది. నువ్వు రోజా సినిమా చూసావుగా చాలాసార్లు, అయితే అందులో అరవింద్ స్వామి మధుబాలని కళ్ళు మూసుకుని ఒక చోటుకి తీసుకెళ్తాడే. వావ్ నిజంగా? నిజం బుడ్డి, నీకు మర్చిపోలేని మెమొరీ ఇస్తా అంటూ లిప్స్ అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత సరే దా బ్రేక్ఫాస్ట్ తిందాం అని తన నడుముపై చేయి వేసింది. సంజు తన భుజంపై చేయి వేసి కిందకు వచ్చారు. సంయు ఓట్స్ చేసి ఇచ్చింది. సంజయ్ తినేసి సరే జాగ్రత్త, బయటకు వెళ్ళకు, 2 hours వస్తా అంటూ నుదుటిపై కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సంయు తను వెళ్ళేదాకా చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. మళ్ళీ కాశ్మీర్ డ్రెస్ వేసుకుని వచ్చింది. శంకర్ సంజయ్ని డ్రాప్ చేసి వచ్చాడు. సంయు తనతో శంకర్ మీ సార్ షూటింగ్ స్పాట్కి అనగానే శంకర్ కార్ స్టార్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళాక సంయు కారు దిగి ఫాస్ట్గా నిన్న స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న చెట్టు కింద నిల్చుంది. మన సంయు మళ్ళీ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టుంది. అదేంటో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.